ఇంద్రధనస్సు అంటే మనందరికీ ఎంతో ఇష్టం. ఆకాశంలో 7 రంగులు చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఈ ఇంద్రధనస్సు ప్రతిరోజు ప్రతి సమయంలోనూ రాదు. వర్షం మధ్యలో కనిపిస్తుందిది. మీరు ఆ 7 రంగులు చూడాలనుకుంటే, ఆనందించాలనుకుంటే అందుకు వర్షంలో తడవాల్సి ఉంటుంది. వర్షించే సమయంలో వీచే తీవ్రమైన గాలిని భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవితంలో ఒకవేళ 7 రంగుల సుఖాన్ని మీరు అనుభవించాలనుకుంటే సమస్యలనే వర్షాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. అప్పుడే అది ప్రాప్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పసి శిశువు అతనికి ఆకలి వేసినప్పుడు తన అమ్మకి అది చెప్పలేడు, తెలియజేయలేడు. అదేవిధంగా తను ఆ ఆకలి బాధను భరించాల్సి వస్తుంది. తర్వాత ఆ బాధలో తను ఏడుస్తూ ఉంటే అప్పుడు అమ్మకి అర్థమవుతుంది ఈ పసికందుకు ఆకలేస్తుంది అని. అప్పుడు తన ఆకలిని తీరుస్తుంది. మీరు కూర్చున్న చోటికి ఈ ప్రపంచంలో ఏదీ రాదు. సుఖాలు అనుభవించాలంటే అప్పుడు బాధలు కూడా అనుభవించవలసి ఉంటుంది. అలాగే కష్టపడాల్సి ఉంటుంది కూడా. కాబట్టి సహనంతో ప్రతి కష్టాన్ని ఎదుర్కోండి. శౌర్యంతో కష్టపడండి. సమతుల్యత అంటే సంబంధీకుల్లో, కుటుంబంలో, సమాజంలో, కార్యక్షేత్రంలో సమతుల్యత చాలా అవసరం. ఈ సమతుల్యత ఉండి అలాగే కలిసికట్టుగా ఉంటే అప్పుడు మన లక్ష్యం వైపుకు వెళ్ళగలుగుతాం, లక్ష్యాన్ని పొందగలుగుతాం. కానీ ఒకవేళ సమతుల్యత లేకపోతే గనుక అప్పుడు ఈ సంబంధాలు కూడా తగ్గిపోతాయి, కుటుంబం కూడా విడిపోతుంది, పనులు కూడా ఆగిపోతాయి, అలాగే లక్ష్యాన్ని కూడా చేరుకోలేము. కాబట్టి కలిసికట్టుగా ఉండండి, అలానే సమతుల్యంగా ఉండండి. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికే. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దాన్ని పవిత్రం చెయ్యటానికి, దాన్ని పద్ధతిలో పెట్టడానికి ఇదంతా భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు. నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని ఎలా అయితే మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికే అలా చేస్తున్నాడు. ఈరోజు మనం మనుషుల మరొక పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. ఇక దాని పేరు ఏంటంటే లోభం. ఏదైనా వస్తువు పొందాలనే కోరిక ఎక్కువగా ఉండడం, ఎంత దొరికిందో అంత నాకు సరిపోదు, ఇంకా కావాలనుకోవడం, ఇంకా కావాలనుకోవడం, దీన్నే అంటారు లోభమని. ఇప్పుడు ఈ లోభం మనకు మంచిదా చెడ్డదా, మనకు మిత్రుడా లేక శత్రువా, ఇది కూడా మనపైనే ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ ఒక వ్యక్తికి ధనం మీద లోభం ఉంది, తను సంపాదిస్తూనే ఉన్నాడు, అలాగే దాన్ని పోగేస్తూ ఉన్నాడు. దాన్ని పొందడం కోసం తను అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇలాంటిది జరిగిందంటే అప్పుడు ఈ లోభం మీకు ఎంతో హానికరమైనది. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ధనాన్ని సంపాదిస్తున్నాడు, అలానే నీతిని పాటిస్తూ ఉన్నాడు, అలాగే పోగు చేసిన తర్వాత దాన్ని ప్రపంచానికి పంచుతున్నాడు. ఒకవేళ ఇలా జరిగితే ఈ లోభం మీకు మిత్రుడిగా మారిపోతుంది. ఒకవేళ మీకు సత్సంగం అలాగే సత్కర్మ యొక్క లోభం ఉంటే మీరు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కారు. ఒకవేళ ప్రేమను పంచాలన్న లోభం ఉంటే, ఈ ప్రపంచానికి సహాయం చేయాలన్న లోభం ఉంటే అప్పుడు ప్రపంచానికి శత్రువైన ఇదే లోభం మీకు మాత్రం పరమాత్మను పరిచయం చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ లోభాన్ని మిత్రుడిగా చేసుకోవాలనుకుంటున్నారా, శత్రువుగా చేసుకోవాలనుకుంటున్నారా, ఆ నిర్ణయం మీదే.